విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. వారాహి, 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 నువ్వు ఓకేనా? మీకెలా ఉంది? నాకు ఓకే. కాకపోతే నేను సేవ్ చేయడానికి వచ్చినప్పుడు హీరోలా ఫైట్ చేశాను కదా, అక్కడే కొంచెం ఎక్కువ దెబ్బలు తగిలాయి. మీరు చాక్లెట్ బాయ్లా పెరిగారు కదా, మరి అంతలా ఫైటింగ్ చేయడం ఎందుకు? నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి, నువ్వెప్పుడు ఇలాగే నవ్వాలి. ఈ నవ్వు కోసం ఫైటింగ్లే కాదు, ఫ్లయింగ్లు స్క్రీయింగ్లు కూడా చేసేస్తా. చెయ్యొచ్చులే, ముందు ఈ నొప్పులు తగ్గించుకోండి. సార్ ఏమైంది సార్? లేచారా? ఏమైంది సార్? ఎందా సరే ఏమైంది? ఎందులో ఏం అవ్వలేదమ్మా, సైగ చేస్తే సైడ్ నొప్పి వచ్చింది, నోట్లో నుంచి సౌండ్ వచ్చింది. ఎందా సరే ఇది నీ వల్లే బుద్ధి మానాను. ఏంటి, నేనొక్కడే బుద్ధి లేని వాడినా? అయ్యో అయ్యో సరే, తప్పుగా సంసారికరదు. సంసారమా? ఓ ఏంటి తప్పుగా? అమ్మ తల్లి, నేను నీతో సంసారం చేశానా? అయ్యో ఇల్ల నేను ఇప్పుడే కదమ్మా చూడడం. అమ్మో అమ్మో, నువ్వు ఇలాంటి మాటలని చెప్పి అనవసరంగా డౌట్లని క్రియేట్ చేయక తల్లు. అయ్యో సారో, తప్పుగా మాట్లాడకండి అంటున్నాను. నేను తప్పుగా మాట్లాడానా నీతోనా? ఎప్పుడు? అదా నీ వల్రే బుద్ధిమానా అంటే మీరు చాలా బ్యూటిఫుల్ అని అర్థం. అది పోయి నింగలే తప్పు అర్థం తీశారు. ఎంత సరిదే. ఇదిగో చూడు, నువ్వు మలయాళి, నేను తెలుగు, రెండు మిక్స్ చేయాలని చూడకు, సెట్ అవ్వదు. సార్ నాకు మీ మీద కోపం వస్తుంది. నా మీద నీ కోపమా? ఎందుకమ్మా? మీరు ఇందాకటి నుంచి కుట్టితోనే మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడడం లేదు. ఐఎమ్ హర్టెడ్. బొంగమూతి కూడా పెట్టాను. ఏంటి, మనకి ఈ ఫెసిలిటీ కూడా ఉందా? అసలు నాకు అర్థం కాక అడుగుతాను, ఇది అసలు హాస్పిటలేనా? ఎంత సార్ ఇది హాస్పిటల్ దా, నీ ఇప్పోను హాస్పిటల్ అన్నా. తను ఆ లాస్ట్ లైన్ ఏదో అంది, ఏంటది? మీరిప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారంది. ఓహో, అయినా ఇందాక మీరు ఎందుకలా అరిచారు సార్? పొద్దున లేవగానే మీకు ఎలాంటి నొప్పి ఉండకూడదని రాత్రి మీకు స్ట్రాంగ్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చాక మీరు లేవగానే హీరోలా నన్నే చూస్తారనుకున్నాను. నేను మీకు దగ్గరుండి మెడిసిన్ వేద్దామని ఎంతో ఆశపడ్డాను. అయినా ఎందుకంత ఆశ?
ఎందుకంటే మీరు నాకు చాలా నచ్చారు. అమ్మా అలా ఎలా అమ్మా? ఎప్పుడూ నా కల్లోకి వస్తారు కదా. ఏంటి? అయినా నేను నీ కల్లోకి ఎలా వస్తాను? అసలు ఇంతకుముందు మనకేమైనా పరిచయం ఉందా? ఉందిగా, ఎక్కడ? కలలో. ఆ, అబ్బా! ఓ ఫీమేల్ పెళ్లి సందడా? చెప్పండి, మీరు ఎందుకు అరిచారు? ఎక్కడ నొప్పి? ఇక్కడ సార్. ఏంటమ్మా ఇది? నీ నిరస సరే, మీ నొప్పుల వేగం కురియానం, నీ వేగం సుగమా గట్టే. హే నువ్వుండు, పాపం ఆయనకు అర్థం కావట్లేదు. సార్, మీరు త్వరగా కోలుకోవాలి, మామూలుగా యాక్టివ్గా మారిపోవాలి అని అంటుంది. ఓహో. హాయ్ చరణ్, హాయ్ డాక్టర్. ఎలా ఉంది? ఫైన్ డాక్టర్. మీకెలా ఉంది? ఫైన్ డాక్టర్. ఓకే, నథింగ్ సీరియస్. మీ ఇద్దరికి తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల సో 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండాలి. ఓకే డాక్టర్. నర్స్, టేక్ కేర్. ఏ నువ్వేంటి ఇక్కడ? నా సెల్ఫీ స్టిక్ ఎక్కడుందో కనిపించట్లేదు, వెతుక్కుంటున్నాను. అంటే ఆ వేస్ట్ స్టిక్ నేను తీసానా? తీసినా తీసుండొచ్చు, నీకు దొంగతనం అలవాటే కదా. హే, ఎక్కువ మాట్లాడవంట పళ్ళు రాలిపోతాయి. నీవా? ఏ పో బయటికి. నా వస్తువు దొరకకుండా నేను వెళ్ళను. అది నువ్వు ఎక్కడ పడేసుకున్నావో వెళ్ళి వెతుక్కో. నేను వెతుక్కుంటానులే గాని నువ్వేంటి ఇంత మేకప్ వేసుకొని రెడీ అయి వెళ్తున్నావు? ఎక్కడికి? చరణ్ గారి దగ్గరకా? ఏయ్, నేనెక్కడికి వెళ్తే నీకెందుకు? ఏం లేదు, ఇంత రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్తే చాలా చండాలంగా ఉంటుంది. నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్తాను? అంటే చరణ్ గారిని కలవడానికి కాదా నువ్వు వెళ్ళేది? అంటే అప్పుడే చరణ్ గారిని మర్చిపోయి వేరే మనిషిని లవ్ చేస్తున్నావా? అంత త్వరగా ఎలా మర్చిపోయావు? నిన్నటి వరకు ఆయన లేకపోతే చచ్చిపోతానన్నా. స్టాప్ ఇట్. ఎందుకలా లోడో చాటర్ బాక్స్ లాగా వాగుతూనే ఉంటావు? నేను చరణ్ని తప్ప వేరే ఎవరిని లవ్ చేయను, వేరే మనిషిని కలవను. మరి హాస్పిటల్కి కాదంటావేంటి? అంటే చరణ్ హాస్పిటల్లో ఉన్నాడా? ఏ నీకు తెలీదా? తను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ నాన్నగారికి బాలేదా? ఆహా, ఏం లవ్వండి ఇది. తనంటే ప్రాణం అని చెప్తుంది, తను ఎక్కడున్నాడు మాత్రం తెలీదు, తనకేమైందో కూడా తెలీదు. ఏమైంది? చరణ్కి ఏమైంది? చరణ్ గారికి బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లోనా? ఎక్కడ? ఏ హాస్పిటల్లో చెప్పు. ఇక్కడ కాదులే, ఆయనకి దెబ్బలు తగిలింది హైదరాబాద్లో. అక్కడే హాస్పిటల్లో జాయిన్ చేశారు. నీ శత్రువు కూడా అక్కడే ఉంది కదా.